వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా పట్టణాధ్యక్షుడికి ఘన సన్మానం. ఆర్యవైశ్యులందరూ ఆర్యవైశ్య అభివృద్ధికి పాటుపడుదాం. దేవుడి దగ్గర పెట్టిన దీపం కారణంగా ఇంట్లో నుండి మంటలు. సుమారు 1,20,000 రూపాయల కాలిపోయినట్లు బాధితుల ఆవేదన. బండి సంజయ్ను టార్గెట్ చేసిన మాజీ ఎంపీ. జాతీయ రహదారిని కోరుట్ల వరకు విస్తరించాలని మాజీ ఉపాధ్యక్షులు. ఇక డీటెయిల్ చూస్తే వేములవాడ పట్టణంలోని శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బూస దశరథంకు, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఎన్నికైన సిద్ధంశెట్టి వేణుకు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా ఆర్యవైశ్య అభివృద్ధికి పాటుపడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు నగబోతు రవీందర్, ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులు, శివసాయి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. ముఖ్యంగా మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకునేది ఏంటంటే, నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడికి, పట్టణాధ్యక్షుడు గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించుకునేందుకు మనం అందరం ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన అధ్యక్షుడు గారు అలాగే ముందు ఖచ్చితంగా నేను మన ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం కష్టపడతానని మీ యొక్క సలహాలు, సూచనలు, సహాయాన్ని అన్ని విధంగా మాట్లాడుతాను. అలాగే ప్రతి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నుంచి కూడా బాడీలో అందరినీ యాక్టివ్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళందరి సహాయంతో అన్ని కార్యక్రమాలు చేస్తాను. ముందుగా మీరంతా నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను రావడానికి ఒక నెగ్లెక్ట్ చేయించాను కాబట్టి దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. ఈరోజు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల్లో నేను అధ్యక్షంగా ఎన్నికైన తర్వాత శివసాయి అభ్యుదయ సంఘం వారు నన్ను సన్మానం చేయడానికి రావడం ఆనందదాయకం. నేను జిల్లా ఆర్యవైశ్య సంఘం ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలి అడుగు ఈ రోజే పడిందని చెప్పి మన జిల్లా ఆర్యవైశ్య సంఘం ఏర్పడిన తర్వాత మన జిల్లాకు అసలు ఖాళీ ప్లేస్ లేదు, భవనం లేదు, కుర్చీ లేదు, బెంచ్ లేదు, ఏది లేదు. అందుకొరకు మన ఎమ్మెల్యే గారైనటువంటి ఆది శ్రీనివాస్ గారి మేము సిరిసిల్లలో 5 ఎకరాల స్థలం ఇప్పించమని కోరినాము. అతను ఈరోజు టైం ఇచ్చాడు. వినతి పత్రం తయారు చేసుకొని సిరిసిల్ల నుంచి ఒక 10 మంది, వేములవాడ నుంచి ఒక 15 మంది, 25 మందితో కలిసి మనకు టెంపుల్ మీద సాయంత్రం 6 గంటలకు టైం ఇచ్చాడు. కానీ అతను వీటిలో కూడా పాల్పంచుకుంటా అని చెప్పి తర్వాత పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేయబోయే పనులకు ప్రతి పనికి సిద్ధంశెట్టి వేణు గారు ఎంబడి ఆయన ప్రోత్సహిస్తూ ఆయన ఎంబడి నేను పనిచేస్తా అని చెప్పి ఈ తర్వాత జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత నాకు ఉంది కాబట్టి 13 మండలాల ఎన్నికలు జరిపించాల్సి ఉంది. సిరిసిల్ల కాడ అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్ అన్నిటికంటే ముఖ్యం. జిల్లాలో భవనం లేదు కాబట్టి ఆయన ఒక నెల రోజుల్లో కూడా కలెక్టర్ గారితో మాట్లాడి, ఆర్డీఓ గారితో మాట్లాడి జాగా ఎక్కడుందో సేకరించి మనకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ జాగా రాగానే ఇటు వేములవాడ భవన నిర్మాణంతో పాటు సిరిసిల్లలో కూడా జిల్లా భవనం నా హయాంలో నిర్మిస్తానని చెప్పి నేను వేములవాడ పట్టణవాసి కాబట్టి వేములవాడలో ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా నా వంతు సహకారంగా ఉంటూ
మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా నేను వస్తానని చెప్పి ఈ రాజేంద్ర నగర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలను దక్కించుకుంటున్నారని అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లో జరిగిన రంగారెడ్డి జిల్లా కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అతని క్యాడర్ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో చరిత్ర సృష్టించే విధంగా యాత్ర చేయడం జరిగింది. యాత్ర చేయడంలో ముఖ్యమైన అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుండి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కర్ణాటక వేరే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న రాష్ట్రము అన్ని ఈరోజు ఏదైతే భారతదేశంలో మన రాహుల్ గాంధీ గారిని తీసుకున్నారంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం చాలా మంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ సర్వే సందర్భంలో ఈ సర్వేను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఆ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధానమైన కార్యక్రమం. దీన్ని విజయవంతం చేయాలంటే ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రధానంగా మా రాహుల్ గాంధీ గారి ఆలోచనని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం భాగంలోనే మా క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కానీ, జిల్లా స్థాయి నాయకత్వం, మండల స్థాయి నాయకత్వాన్ని కూడా దీంట్లో మీరు పాల్గొని అందరి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో ఒక స్పష్టతతో ఎక్కడ కూడా పొరపాట్లు చేయకుండా ఏ విధంగానైతే ప్లానింగ్ కమిషన్ పరంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ పరంగా చేపడతా ఉన్న కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకి వివరాలు తెలపడానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాల్సిందిగా కోరడానికి వచ్చాం. మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పినారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్కరికో ఇద్దరికి తప్ప అందరికీ పదవులు వచ్చినాయి. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన వారికి అందరికీ పదవులు వచ్చినాయి. కార్పొరేషన్లకు సంబంధించి చాలా వరకు అందరికీ కూడా పదవులు ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో ఏ విధంగా వారి బలాన్ని ఉపయోగించుకొని లోకల్ బాడీ ఎలక్షన్ వారిని గుర్తించి వారికి ఇచ్చే కార్యక్రమంతో పాటు అందరికీ కూడా సముచితమైన గౌరవాన్ని, ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం మా అధ్యక్షుల వారు స్థానిక ఎమ్మెల్యే మీటింగ్ రాలేదు ప్రకాష్ గౌడ్ వారికి అందుబాటులో ఉంటే వారు రావాలని కోరారు. ఒక్క రోజు 2 రోజుల ముందు తీసుకున్న నిర్ణయం కనుక మరి వారికి ఇతరులకు మా మిత్రులందరికీ కూడా ఈరోజు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ రాలేదు. వారికి టైం వేరే దగ్గర ఇచ్చిన సందర్భంలో రాలేకపోయింది. ఏది కూడా మీరు బెంగపడద్దు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని విభజించాలని ప్రయత్నం చేస్తా ఉన్న వారికి ఖచ్చితంగా కూడా మా అందరి ఐక్యతతో ముందుకెళ్లడం జరుగుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కేవీఆర్ గార్డెన్స్ కొంపెల్లి నందు నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సమగ్ర ఇంటింటి సర్వే, కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరూ పాత్రులై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కులగణన, ప్రతి ఇంటికి కులగణన సర్వే నిర్వహించి అధికారులకు తోడ్పడాలని తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కులగణన సర్వేలో ప్రతి ఒక్కరూ పాత్రులై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ చైర్పర్సన్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఏ
కొంతమంది వాళ్ళ ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు ఇది బాగుంది. ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి ఒక్కొక్క ఇంటికి ముఖ్యమంత్రి అధికారులు వచ్చి ఇంటికి రాస్తారు. కానీ మన సమస్యలు ఆలోచించడానికి బాధ్యత ఈ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా అప్పటికే నమస్కారం. సోదరులందరూ కూడా అందరికీ మండలాలు ఏర్పడినప్పుడు మరి రిజర్వేషన్గా ఏ విధంగా చెప్పేసి పెట్టుకొని ఈ నెల 30వ తారీఖు దాకా జరుగుతుంది. ఇంటింటికి వెళ్తుండ్రు. ఒక్కొక్క ఉద్యోగస్తులు ఒక్కొక్క 150 మంది 150 ఇళ్ళు కవర్ చేస్తూ వీళ్ళు కంప్లీట్గా టోటల్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కే కన్వెన్షన్ హాల్లో సమగ్ర కులగణన ఇంటింటి సర్వే అవగాహన సదస్సుకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామనే హామీ మేరకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తున్నామన్నారు. 3 నెలల్లో హైకోర్టుకు కులగణన నివేదిక సమర్పించి అన్ని వర్గాలకు విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలపై మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 80,000 మంది అధికారులతో సర్వే చేస్తున్నామని తెలియజేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ప్రారంభ ఉపన్యాసాలు చెప్పిన తదుపరి ఈ సూచనలు, సలహాలు అందించిన తదుపరి వాటన్నిటిలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని మొన్నటి రోజు పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి అధ్యక్షతన మరి ఒక సమావేశాన్ని రాజభవన్లో ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ఒక కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో మీరందరూ కూడా చూసిండ్రు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడేటువంటి కార్యక్రమం తీసుకొని మొదటి దశ, రెండవ దశ ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ఈ దేశంలో కులగణన జరగాల్సిందే, ఎవరి స్థాయిలో తేలాల్సిందే, వారికంతా భారతదేశ సంపద వాళ్ళు వారికంతా రాజకీయంగా అంటే అన్ని రకాలు కూడా జరగాల్సిందే. ఈ అధికారులు వస్తే కులగణన చేసి తీర్చవలసినటువంటి హామీ ఏదైతుందో అది ఈరోజు దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి గణన జరిగే సర్వే జరిగే క్రమంలో మీరు ఇచ్చే సూచనలు సలహాలు కూడా
చూస్తున్న సందర్భంలో ఈ సమస్య ఏర్పడడం జరిగిన మా సందర్భంలో తెలియదు. దానికి సంబంధించినటువంటి ఈ జిల్లా కాంగ్రెస్ పక్షాన ఏదైతే మండల కాంగ్రెస్ అధ్యక్షుల బాధ్యతలో జిల్లా కాంగ్రెస్ బాధ్యతలో బీసీసీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీ కార్యక్రమం మీటింగ్ దానిలో తీసుకుని ఇప్పటికే అధికారులు కార్యక్రమం ఉంది. మీరు కూడా కార్యక్రమాన్ని మీకు అందిస్తామని తెలియజేస్తూ ఇంచుమించు 50 ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది అధికారులతోటి ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో మనందరూ కూడా చేసే కార్యక్రమం ఈ నెల ఆఖరి వరకు ఇంచుమించు 26 తేదీ నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఆ తదుపరి కోర్టు కూడా మనం మాటించినాం. డిసెంబర్ 9వ తేదీ ప్రత్యేకమైనటువంటి రోజు. డిసెంబర్ 9వ తేదీ శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. డిసెంబర్ 9 మన తెలంగాణకు సంబంధించిన అనౌన్స్మెంట్ డే. ఈ చారిత్రాత్మకమైన రోజు నాడే సచివాలయంలో తెలంగాణ విద్యార్థులను పెట్టుకుంటున్న సందర్భం. వీటన్నిటి కలగలుకొని కులగలకు సంబంధించినటువంటి ఆ రోజు ఇవ్వాలని ఈ కులగల ఆధారంగానే రాబోయే సర్పంచ్ ఎంపీకి ఎన్నికలు జరిపే కార్యక్రమం కాబట్టి దయచేసి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసి మహేష్ కుమార్ గారు ఆదేశాలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం సమావేశం ఏర్పడుతుంది కాబట్టి మీ సూచనలు సలహాలు అందివ్వాల్సిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన శివంది రమేష్ కిరాయికి ఉంటున్న పెంకుటింట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శివంది రమేష్ నూతన ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. పక్కనే తెలిసిన వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. నూతన ఇంటి నిర్మాణం దగ్గరికి వెళ్ళగా ఇంట్లో నుండి మంటలు వస్తున్నాయని ఇంటి పక్క వాళ్ళు చెప్తే వెళ్ళి చూసేసరికి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన దీపం కారణంగా అక్కడే ఉన్న బట్టలు అంటుకొని మంటలు వ్యాపించాయని వారు తెలిపారు. కొత్త ఇంటి నిర్మాణం కోసం ఇంట్లో తెచ్చిపెట్టుకున్న సుమారు 1,20,000 రూపాయలు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. నిరుపేద కుటుంబమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రమేష్ కోరారు. ఏం లేవు అందులో ఏం లేవు కాలిపోయిన నోటు ఒక్క ముక్కరైనా కనిపిస్తారు కదా మొత్తం నీళ్ళు కొట్టేసరికి మొత్తం ముద్ద ఆ మూల అయిపోయింది. మొత్తం ఇంత వక్క కనిపించినా కానీ మనకు ఎవిడెన్స్ ఉంటుంది. ముస్తఫానగర్ గ్రామంలో శివంజీ రమేష్ ముదిరాజు అనే వ్యక్తి తను కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇక్కడ యాదవుల ఇంట్లో కిరాయికున్నాడు. కిరాయికున్న సందర్భంలో తను కొత్త ఇల్లు నిర్మించిన సందర్భంలో ఒక 1,20,000 రూపాయలు క్యాష్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఇల్లు పూర్తి నిర్మాణం అయిపోయింది. బండవార చదవడానికని 1,50,000 అప్పు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో వాళ్ళు భార్యాభర్తలు ఆ కొత్త ఇల్లు చూద్దామని పోయిన సందర్భంలో ఇంట్లో అనుకోకుండా ఫైర్ అయింది. ఆ ఫైర్లో తీవ్ర నష్టమైంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు కాలిపోయినాయి. 1,20,000 డబ్బులు కాలిపోయినాయి. మరియు కొంచెం వెండి ఇంకా వివిధ వస్తువులు కాలిపోయి తను తీవ్ర నష్టం అయిపోయింది. నష్టం సందర్భంగా తను అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటాడు. ఒక నిరుపేద కుటుంబం. దీన్ని ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి తనకు జరిగిన నష్టాన్ని పూడ్చి తనకు తగిన న్యాయం చేయాలని ముస్తాఫానగర్ గ్రామ పక్షాన మేము కోరుచున్నాం. పండగని ఇప్పుడు 3 రోజులు 5 రోజులు ఈ పళ్ళు ముట్టించుకుంటున్నాం. రోజు తెల్లదాకా మంచిగా ఉంది. ఇవాళ కూడా గట్టినే ముట్టించినాము. గట్టినే వంట చేసినా బిల్డింగ్ చేసినా మా పెంచి ఇచ్చినా ఆ ఇంటికి పోతాను పోయినా వచ్చేవరకు ఇట్లా అయింది అని పిలిచిరు వాడకట్టోళ్ళు. వచ్చేవరకు అన్ని కాలిని కూలినాయి. కిరాయికున్నా పైసలు తెచ్చి పెట్టుకున్నా బండ తెచ్చుకుంటాను. పొద్దున మేము ఇట్లా మరి పొద్దున పోదామా సాయంత్రం పోదామా పొద్దున పోదా సాయంత్రం తెచ్చుకున్నాం అనుకుంటే ఇవాళ టైం అయిపోయింది కదా. సరే పొద్దున పోదామని అంటే సరే అని అన్నాం. వచ్చేవాళ్ళకి మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం లోపల టైల్స్ మరి ఇటు ఏం వేసుకుందాం ఇటు వేసుకుందాం. వచ్చేవాళ్ళకి ఈ పిల్లలు చూసినట్టే నేను పొద్దున నిన్న తెచ్చి అమౌంట్ 1,20,000 అక్కడ పెట్టినా పెద్ద పొద్దున పొద్దున మేము ఆడుకుపోయేసరికి ఆ చెక్కలకి ఇట్లా కాలిపోయింది. ఏమైనా కలిసి మమ్మల్ని అంతా చూసి ఏమైనా కలిసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి 365B విషయంలో తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి డిమాండ్ వినిపిస్తుందని, జాతీయ రహదారి 365Bని కోరుట్ల వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. బండి సంజయ్ని టార్గెట్ చేసిన మాజీ ఎంపీ రాజన్న సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ను టార్గెట్ చేశారు. మంత్రి బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు మానుకుని జాతీయ రహదారుల విషయంలో ప్రజల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. ఆ ప్రొవిజన్ కూడా తీసి జిరాక్స్ కాపీ తీసి కూడా నేను కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కలెక్టర్ ఈయనకంటే ముందున్న ఆయనకు వాళ్ళకు కూడా అదేవిధంగా కంపెన్సేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం. మరి పత్రికా విలేకరులు కూడా అందరం కూడా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డలు మనము. కాబట్టి మీరందరూ కూడా దీనికి తగు ప్రాధాన్యత ఇచ్చి చర్చలో పెట్టండి. కంపల్సరీగా ఇది 100% అవుతుందండి పని. ఇది అయ్యే అవకాశం లేదనడానికి వీలే లేదు. వీళ్ళకు టైం ఇస్తున్నా నేను బండి సంజయ్ గారికి, మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి. సిరిసిల్ల బైపాస్, సిద్దిపేట బైపాస్ మీకు పోయి దుద్దెడ కడ కలుస్తారు. సిద్దిపేట ఊరు దాకకుండానే వెళ్ళిపోతాం, దుద్దెడ కలుస్తారు. అది అక్విజిషన్ కంపల్సరీ అవుతుంది. సరే, ఎవరో అయితే నష్టపోక తప్పదు. ఇప్పుడు భూమి ఉన్నటువంటి యజమానులకి నష్టం జరగక తప్పదు. ఎందుకంటే మనం ఇప్పుడు నడుస్తున్న రోడ్లు కూడా ఎందుకంటే ఎవరోలే కదా. ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్లు కానీ, మనం నడుస్తున్న ప్రయాణం చేస్తున్న బస్ స్టాండ్లు కానీ, లేకపోతే రైల్వే లైన్లు కానీ, లేకపోతే విమానాశ్రయాలు కానీ, ఇవన్నీ కూడా ఒక 50 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఎవరో యజమానులే కదా. వాళ్ళు వదులుకుంటేనే కదా ఈరోజు మనకు సౌకర్యం. రేపు మన కడుపులో ఉండేటువంటి పిల్లలకి ఉండాలి మంచి రోడ్లు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడ స్వాతంత్రం వచ్చిన కాంచెలి జరిగినటువంటి నష్టము దాన్ని పూరించడానికి ఆ రోజు ఆ విభజన చట్టంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మీదిగా మెదక్ వరకు, అదేవిధంగా ఇంకొక జాతీయ రహదారి కరీంనగరు, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు ఒక జాతీయ రహదారి. ఇవి సిరిసిల్ల ఏ విధంగా ఒక కూడలి కావాలి, జాతీయ రహదారి కూడలి కావాలి. కాబట్టి సిద్దిపేట దుద్దెడ వరకే ఉన్నటువంటి సూర్యాపేట, జనగామ, దుద్దెడ జాతీయ రహదారిని కొనసాగించాలి. దీన్ని మీరు సిరిసిల్ల మీది నుండి వేములవాడ మీదికి వెళ్ళి కోరుట్ల వరకు దీన్ని ప్రతిపాదన చేయాలని చెప్పి మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకొస్తే వారు వెంటనే ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి ఈ జాతీయ రహదారిని ప్రతిపాదన చేయడం జరిగింది. మరి అది ఛత్తీస్గఢ్కి వెళ్ళే జాతీయ రహదారి కాబట్టి దానికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే సిరిసిల్ల వరకే దాన్ని ఆ రోజు ఆమోదించి మరి జూన్ 2018 నాడు 365B సిరిసిల్ల వరకు ఎక్స్టెన్షన్ చేసిండ్రు. తర్వాత ఈ సిరిసిల్ల నుండి వేములవాడ మీదకి వెళ్ళి కోరుట్ల వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దానికి లేఖలు రాశాను. మరి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతున్నది. మరి నా కాల పరిమితి అయిపోయింది. తర్వాత ఎన్నికలు నేను పోటీ చేశాను. మరి నేను ఓడిపోయాను. బండి సంజయ్ రహదారి సిరిసిల్ల టు సిద్దిపేట ఎందుకు ఆ రోజు మేము పట్టుబట్టి ప్రతిపాదించానంటే, ఇది పాము ఎట్లయితే ప్రయాణం చేస్తుందో అట్లుంటుంది. అది ఇట్ ఇస్ స్నేక్ ల్యాడర్ లాగా. ఇప్పుడు మీకు సిరిసిల్ల నుండి సిద్దిపేట వరకు దాదాపు వంకర టింకర్లు చెప్తే 30-36 వంకర టింకర్లు ఉన్నాయి. ఈరోజు ఒక గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వస్తున్నది. దుద్దెడ మీదకెళ్ళి సిద్దిపేట ఆవల నుండి సిద్దిపేట టు రామాయణపేట రోడ్డు కట్ చేస్తూ మరి పుల్లూరు మీదకెళ్ళి మల్యాల మీదకెళ్ళి. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పట్టణాధ్యక్షుడికి ఘన సన్మానం. ఆర్యవైశ్యులందరూ ఆర్యవైశ్య అభివృద్ధికి పాటుపడుదాం.
దేవుడు దగ్గర పెట్టిన దీపం కారణంగా ఇంట్లో నుండి మంటలు. సుమారు 1,20,000 రూపాయల కాలిపోయినట్లు బాధితుల ఆవేదన. బండి సంజయ్ను టార్గెట్ చేసిన మాజీ ఎంపీ. జాతీయ రహదారిని కోరుట్ల వరకు విస్తరించాలని మాజీ ఉపాధ్యక్షులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.